సరస్సు పక్కన ఉదయపు సూర్యకాంతి పడి నీరు మెరుస్తోంది. అక్కడే ఒక కొత్త జీవం పుట్టింది. చిన్న బాతు, డక్కీ. మిగతా బాతులు ఎగరడం నేర్చుకుంటుంటే డక్కీ మాత్రం చిన్న రెక్కలతో ప్రయత్నిస్తూ మళ్లీ పడిపోతున్నాడు. అందరూ నవ్వుతుంటే ఆ చిన్న మనసు మాత్రం ఆకాశాన్ని చూస్తూనే ఉంది. అతనికి తెలుసు, ఒక్కరోజు తాను కూడా ఎగురుతానని. అది అతని కల, అతని నమ్మకం. ఒక రాత్రి ఆకాశం చీకటిగా మారింది. పిడుగులు మెరుస్తున్నాయి, గాలి గర్జిస్తోంది. పెద్ద బాతులు భయపడి ఎగురిపోతుంటే డక్కీ మాత్రం అక్కడే మిగిలిపోయాడు. చిన్న జంతువులు వణుకుతుంటే తన భయాన్ని మరిచి వారిని కాపాడుతున్నాడు. వర్షం, తుఫాన్, పిడుగు అన్నీ ఉన్నా అతని ధైర్యం మాత్రం ఆగలేదు. ఉదయం సూర్యకాంతి నీటిపై పడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్న డక్కీ రాత్రి భయాన్ని జయించి ఉదయాన్ని తెచ్చిన హీరో అయ్యాడు. కాని జీవితం ఇక్కడే ఆగలేదు. వలసకు బయలుదేరిన బాతులు దూరమయ్యాయి. డక్కీ ఒంటరిగా మిగిలిపోయాడు. వానలో తడుస్తూ చెట్టు కింద కూర్చుని తన కలను కోల్పోయినట్టుగా అనిపించింది. ఆ సమయంలో ఒక చిన్న సీతాకోక చిలుక గాలి ఎదురుగా ఎగురుతోంది. తనకంటే చిన్నదైన జీవం, కాని ఎంత ధైర్యంగా! డక్కీ కళ్లలో మళ్లీ వెలుగు వచ్చింది. అతను లేచాడు, రెక్కలు విప్పాడు. ఈసారి ఆగిపోలేదు. వాన ఆగకపోయినా అతని నమ్మకం ఎగరడం మొదలుపెట్టింది. ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టినప్పుడు అతనికి గాలి మీద పోరాడటం కష్టమైంది. ప్రతి దిశ అతనిని వెనక్కి నెడుతోంది. అప్పుడు ఆకాశం నుండి ఒక పెద్ద నీడ వచ్చింది, ఒక వృద్ధ గద్ద. గద్ద అతని పక్కన ఎగురుతూ చెప్పింది, గాలి మీద నమ్మకం పెట్టుకో, దానితో పోరాడు వద్దు. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. డక్కీ తన రెక్కలపై గాలిని అనుభవించడం నేర్చుకున్నాడు. తన శక్తిని కాదు, గాలిని నమ్మడం నేర్చుకున్నాడు. ఆ రోజే అతనికి తెలిసింది, బలం అంటే శాంతం, సహనం, జ్ఞానం. రోజులు గడుస్తాయి. ఒక ఉదయం డక్కీ సరస్సు పక్కన ఒక చిన్న గువ్వను చూశాడు. ఆ గువ్వ తన రెక్కలతో ఎగరాలని ప్రయత్నిస్తోంది. కానీ పడిపోతుంది. డక్కీ కాస్త నవ్వాడు, కానీ వెంటనే గుర్తు చేసుకున్నాడు, ఒకప్పుడు తాను కూడా ఇలాగే ప్రయత్నించేవాడని. అతను దగ్గరికి వెళ్లి గువ్వకు ఎగరడం నేర్పించాడు. మొదట తడబడినా ఆ గువ్వ తనతో పాటు ఎగరడం నేర్చుకుంది. ఆ ఇద్దరూ కలిసి ఆకాశం వైపు ఎగిరారు, స్వేచ్ఛగా, గర్వంగా, ఆనందంగా. అప్పుడు డక్కీకి అర్థమైంది, విజయం అంటే పైకి ఎగరడం కాదు, మనతో పాటు ఇంకొకరిని పైకి లేపడం. ఇది ఒక చిన్న బాతు కథ, కాని ప్రతి హృదయంలో పెద్ద స్ఫూర్తి. ఎందుకంటే మనందరి జీవితం ఒక ఎగరడం నేర్చుకునే ప్రయాణమే. ఇదే డక్కీ జర్నీ, ఓ చిన్న కల నుంచి ప్రారంభమై పెద్ద ఆశగా మారిన ప్రయాణం. డక్కీ కథ నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త ప్రేరణాత్మక కథలు త్వరలో.